మీకు కడ వరకు నిలిచేది మీ బంధువులు కాదు, మీ స్నేహితులు కాదు, మీకు తోడబుట్టినటువంటి వారు కాదు, మీ పిల్లలు కాదు. ఎవరో తెలుసా? మీతో పాటు నిత్యము నువ్వు చచ్చేంత వరకు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీతో స్నేహం చేసేది ఎవరో తెలుసా? దేవుడండి, దేవుడు. చాలామంది యూత్, యవ్వన పిల్లలు తల్లిదండ్రుల మాట వినరండి, చెడు స్నేహాలు చేస్తూ ఉంటారు. అంతా కోల్పోయిన తర్వాత అమ్మా నాన్న అంటారండి. సమయం ఉండగానే మీ స్నేహాన్ని మార్చుకోండి, మీ పిల్లల యొక్క స్నేహాలు మార్చండి. చెడు వారితో తిరుగుతున్నాడా, వెంటనే ట్రాక్ తప్పించండి. వాడి జీవితంలో మార్పు రావాలనంటే, గొప్పవాడిగా సమాజానికి కనబడాలనంటే, అభివృద్ధి చెందాలనంటే వాడి యొక్క ట్రాక్ను తప్పించండి, వాడి యొక్క సహవాసాన్ని తప్పించండి. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ యొక్క సహవాసం మార్చుకోవాలి, అప్పుడేనండి అభివృద్ధి చెందుతారు. యోబు జీవితం చూశారు కదా మీరు. ధనం ఉన్నప్పుడు అందరూ స్నేహితులే, తనదంతా కూడా నష్టపోయిన తర్వాత చనిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్నేహితులు వచ్చారండి? వచ్చినా సరే కొంతమంది ఏంటంటే గుచ్చుతారండి, గుండు సూదులతోనూ దబ్బలాలతోనూ గుచ్చుతారు. సూటిపోట్లు మాటలు మాట్లాడేతారే కానీ ఎవరు కూడా ఓదార్చే మాటలు మాట్లాడరండి. నువ్వేదో తప్పు చేసావు, నువ్వేదో చేసావు, అయినా నీవు పద్ధతి మారలేదురా. మరి ముందు స్నేహం చేసి బాగుపడినటువంటి వారు లేరండి, ఏదో ఒకరో ఇద్దరు ఉంటారు అంతే. తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడండి? తన వాటా రాగాలే వచ్చేసారండి అందరూ గుమిగూడి. ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఆడుకునేవారు, తర్వాత తరగతిలో చదువుకునేవారు, ఇలా అందరూ కూడా, ఒరే నేను నీ ఫ్రెండ్ కదా, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ముందు నా ఇంటికి వచ్చాను అంటాడండి. అంటాడా? అంటాడు. తన ఆస్తిని తాను తీసుకుని వచ్చేసరికి అందరూ వచ్చారు. అంతా పోగొట్టుకున్న తర్వాత ఏం జరిగిందండి? ఏ స్నేహితుడైనా ఒరే పోగొట్టుకున్నా కానీ నా దగ్గరకు వచ్చి కొంచెం సేద తీర్చుకోరా, నాతో ఉండరానని ఒక్క స్నేహితుడైనా మాట్లాడా? ఒక్కడైనా సరే ఆదుకున్నాడా? పందులు తినే పొట్టు తినడానికి వెళ్ళాడనంటే ఆలోచించండి తాను ఎంత నష్టపోయాడో పిల్లారా. యోబు గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం, నా స్నేహితులు ఎండిన వాగువలే మాయమైపోవు, జల ప్రవాహము వలెను నమ్మకూడని వారైరి. ఎలా అయిపోయిందండి? జల ప్రవాహం ఉంది ఏంటి? ఇదంతా చూస్తే ఏమనుకుంటామండి? సముద్రం ఎండిపోయింది అనుకుంటావా? కానీ ఎండిపోయినటువంటి వాగువలే ఉన్నారటండి. తన జీవితంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చెప్తున్నాడండి. ఎందుకంటే పిల్లారా మీరు చూడండి, మీకు కడ వరకు నిలిచేది మీ బంధువులు కాదు, మీ స్నేహితులు కాదు, మీకు తోడబుట్టినటువంటి వారు కాదు, మీ పిల్లలు కాదు. ఎవరో తెలుసా? మీతో పాటు నిత్యము నువ్వు చచ్చేంత వరకు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీతో స్నేహం చేసేది ఎవరో తెలుసా? దేవుడండి, దేవుడు. ఆయనతో మన స్నేహం చేయాలి. ఆయనతో మనం స్నేహం చేస్తే మన స్నేహానికి డోకా ఉండదు, మన అభివృద్ధికి డోకా ఉండదు, మన గొప్పతనానికి డోకా ఉండదు. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు కనుకనే ఈరోజు అబ్రహాము గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఏమంటారండి చాలామంది? అబ్రహామును ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదించాను అన్నాడంటే, అంటే అబ్రహాము ఎంత గొప్పవాడు ఆలోచించండి. స్నేహం చేస్తే అంత గొప్పవాడా? అవునండి. స్నేహం చేస్తే మనం కూడా అంతే గొప్పవారం అవుతాం. చాలామంది యూత్, యవ్వన పిల్లలు తల్లిదండ్రుల మాట వినరండి, చెడు స్నేహాలు చేస్తూ ఉంటారు. అంతా కోల్పోయిన తర్వాత అమ్మా నాన్న అంటారండి. సమయం ఉండగానే మీ స్నేహాన్ని మార్చుకోండి, మీ పిల్లల యొక్క స్నేహాలు మార్చండి. చెడు వారితో తిరుగుతున్నాడా,
వెంటనే ట్రాక్ తప్పించండి. వాడి జీవితంలో మార్పు రావాలనంటే, గొప్పవాడిగా సమాజానికి కనబడాలనంటే, అభివృద్ధి చెందాలనంటే వాడి యొక్క ట్రాక్ను తప్పించండి, వాడి యొక్క సహవాసాన్ని తప్పించండి. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ యొక్క సహవాసం మార్చుకోవాలి. అప్పుడే నేను అభివృద్ధి చెందుతారు. ప్రార్థన సహవాసం కలిగిన వారితో మీరు ఉన్నారనుకోండి, మీ జీవితంలో కూడా ఏమొస్తుంది? ప్రార్థన వస్తుంది. వాక్య సహవాసం కలిగిన వారితో మీరు ఉన్నారనుకోండి, మీ జీవితంలోకి ఏమొస్తుంది? వాక్యం వస్తుంది. దొంగతనాలు చేసేవాడి యొక్క సహవాసం కలిగారనుకోండి, మీ జీవితంలోకి ఏమొస్తుంది? దొంగతనమే వస్తుందండి. అవునా? అదే వస్తుంది. కనుక పిల్లారా, మన జీవితాలు మన చేతుల్లోనే దేవుడు పెట్టాడు. అయితే సహవాసాన్ని మనం మార్చుకోవాలి. పిల్లారా. ఈరోజు పిల్లారా, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు ఒక్కడ కూడా చెడిపోలేదండి. దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు ఒక్కడ కూడా చెడిపోలేదు. ఒకవేళ సహవాసాన్ని కలిగి ఉన్నా క్రైస్తవ్యంలోకి వచ్చినా సరే వీడి సహవాసం ఎక్కడ ఉంటుంది? బయట వాళ్ళతో ఉంటుంది ఎక్కువ. మందు తాగే వాళ్ళ దగ్గర ఉంటుంది. చాలామంది చూడండి, క్రైస్తవుల్లో చాలామంది సంఘానికి వస్తారు, క్రైస్తవులుగా పిలువబడతారు, కానీ బ్యాందీ షాప్ దగ్గర కనబడతాడు వాడు. గంజాయి తాగినోడితో కనబడతాడు వాడు. సినిమాలకు వెళ్ళేవాడితో కనబడతాడు వాడు. మరి ఇలాంటి వారి జీవితాలు ఏం బాగుపడతాయి చెప్పండి? పైగా ఏమంటారండి, యేసుప్రభు నమ్ముకున్నానండి, నా జీవితం మారలేదని అంటుంటాడు. యేసుప్రభు నమ్ముకున్నావే కానీ యేసు ప్రభుని నీ స్నేహితుడుగా నువ్వు అంగీకరించలేదు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నాతో స్నేహం చేయండి అని అంటున్నాడు. నిజంగా పిల్లలు చూడండి ఒకసారి, అది చూసుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 15:14 యోహాను సువార్త 15:14 నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. మీరు నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే, ఆజ్ఞలను మీరు తిరస్కరిస్తే స్నేహితులు కారు. మీ జీవితంలో అభివృద్ధి ఉండదు. మీరు గొప్పవారు కాలేరు. నేను చెప్పేటువంటి ప్రతి వాక్యాన్ని మీరు నెరవేరిస్తే, అవలంబిస్తే మీరు నాకు స్నేహితులయ్యుందురు. ఈయన కూడా అదే అంటున్నాడే, ఫ్రెండ్ మీతో స్నేహం చేద్దాం అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో స్నేహం చేద్దాం అనుకుంటున్నాడండి. తండ్రి అయినటువంటి దేవుడు తన తండ్రి అనే హోదాను కూడా పక్కన పెట్టి స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడని అంటే స్నేహం అనేది ఎంత గొప్పదో ఆలోచించండి. ఎన్నో బంధాలు ఉంటాయండి మనకు. పుట్టిన తర్వాత అక్కనో, చెల్లెనో, తమ్ముడనో, అన్ననో, లేకపోతే అమ్మనో, నాన్ననో, ఎన్నో బంధాలు ఉంటాయి. కానీ అన్ని బంధాలు కంటే గొప్పదైనటువంటి బంధం ఏదండి? స్నేహ బంధం. ఈరోజు మనం అందరూ ఇక్కడ కూర్చున్నామనంటే ఆత్మీయ స్నేహబంధం. అదే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది, అదే మనలను నిలబెట్టింది, అదే మనలను దేవుని యొక్క మార్గంలో నడిపిస్తుందండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు ఆయనను నమ్ముకుని ఆయనతో స్నేహం చేస్తే వారి జీవితాలు ఎలా మారిపోయాయి చూడండి. ప్రపంచాన్ని మార్చే విధంగా మారిపోయాయి. ఆయన శిష్యులు ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా మారిపోయారు. అబ్రహాము జీవితము ప్రపంచానికి ఆదర్శంగా మారిపోయింది. స్నేహం చేస్తే వారి జీవితాలు ఆదర్శంగా మారుతాయండి. స్నేహం చేస్తే వారి జీవితాలు గొప్ప అవుతాయండి. స్నేహం చేస్తే, దేవునితో స్నేహం చేస్తే వారు గొప్పవారు అవుతారండి. మనం గొప్పవారు కాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేయకపోవటం వల్ల, స్నేహం చేయకపోవటం వల్ల. చివరిగా ఒక వాక్యం చూసుకుని ముగించుకుందాం. చివరిగా యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మా సహవాసం అయితే, మా ఫ్రెండ్షిప్ ఎవరితో తెలుసా? తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను మా ఫ్రెండ్షిప్. అది మా ఫ్రెండ్షిప్ తండ్రితో ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ఉంది మా సహవాసం. కనుకనే మేము ఈ ప్రపంచానికి గొప్పవారము కాగలిగాం. ఈరోజు పిల్లారా, మన జీవితాలు మారకపోవడానికి గల కారణం, మన జీవితాలలో మన కుటుంబ జీవితాలు మారకపోవడానికి గల కారణం, మనం దేవుణ్ణి స్నేహితుడిగా అంగీకరించటం లేదు. మన స్నేహితుని యొక్క మాటలు మనం వినగటం లేదు. చూశారు కదా, విన్నారు కదండి, నౌకరాజు మాటలు విన్నారు కదా. నమ్ముకొనక మునుపు
నమ్ముకున్న తర్వాత అది వరకు చూడనటువంటి విశ్వాసము క్రీస్తును నమ్ముకున్న తర్వాత, క్రీస్తుతో స్నేహం చేసిన తర్వాత తన జీవితం ఎలా ఉందనంటే తానే చెప్పాడు తన మాటల్లో. ఆలోచించండి పిల్లారా. ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ప్రభువును తెలుసుకొనకపోతే తెలుసుకోండి, అంగీకరించండి. ఇంకా ఈ సభా ప్రాంగణంలో ఇంకా దేవునితో సహవాసము, ఫ్రెండ్షిప్ అనేది చేయకపోతే ఎప్పటి నుండే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు క్రైస్తవ్యంలో ఉన్నంత మాత్రాన మీకు ఏమీ కలగదు. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తారో, దేవునితో ఫ్రెండ్షిప్ చేస్తారో, యేసుక్రీస్తు ప్రభుల వారితో మీరు ఫ్రెండ్షిప్గా ఎప్పుడైతే ఉంటారో. ఎందుకంటే మనిషి అండి ఎవడు చెప్పినా వినండి, ఫ్రెండ్ చెప్తే అంటాడండి. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా ఏమంటారంటే, ఒరే ఆడు వినటం లేదురా, నువ్వేనే చెప్పరా, నీ మాట వింటాడు అని అంటాడు. అంటే ఫ్రెండ్ మాట వింటాడనమాట ప్రతి మనిషి. అందుకే దేవుడు తండ్రి హోదాను పక్కన పెట్టి ఎలా వచ్చాడండి? ఆయన స్నేహితుడు రూపంలోకి వచ్చేసాడు. యేసుక్రీస్తు కుమారుని యొక్క హోదాను పక్కన పెట్టేసి రక్షకుడు హోదాను పక్కన పెట్టి అక్కడ కూడా ఎలా వచ్చాడండి? స్నేహితుని రూపంలో. ఎందుకంటే స్నేహితుని మాటలు మనం వింటాం గనక.